ఎవరో పిలిచినట్టుందేంటి? కింద పిలిస్తే పైన ఎక్కడో చూస్తావేంట్రా తెంగరోడా? కిందనా? బాట్లేగా. హాయ్ బ్రో. అమ్మో, అమ్మా, ఇది వదిలేసాక మైండ్ కూడా దొబ్బిందా ఏంటి? నీ మైండ్ దొబ్బలేదు బ్రో, నేనే మాట్లాడుతున్నా. నువ్వే మాట్లాడుతున్నావా? ఏంటో. సరే, ఇప్పుడు ఏం కావాలి? నాకేం వద్దులే కానీ బ్రేకప్ అయిందా? చూడు, నేను చాలా కోపంలో ఉన్నాను, నన్ను కెలకొద్దు చెప్తున్నా. ఓహో, వాడుకొని వదిలేసిందా? చెప్పాను నన్ను కెలకొద్దని. నన్ను ప్రశాంతంగా వదిలేయచ్చుగా. పోనీ నీకేం కావాలో చెప్పు. వదిలేస్తా, కానీ నువ్వు నాతో గేమ్ ఆడాలి. ఏం గేమో చెప్పు, ఆడేస్తా. నువ్వు ఒక చేత్తో నన్ను తీసుకో, ఇంకో చేత్తో కరెన్సీ నోట్ ఉందా? ఉంది. సరే, ఇంకో చేత్తో ఆ కరెన్సీ నోట్ని తీసుకో. మా ఇద్దరిని ఆ రోడ్డు మీద పెట్టు. ఎవరైతే ఆ కరెన్సీ నోట్ని కాకుండా నన్ను తీసుకుంటారో నేను వాళ్ళతో వెళ్ళిపోతా. లేకపోతే నేను నీతోనే ఉంటా. నేను చెప్పేది నువ్వు వినాలి. సరే, ఆడేద్దాం పదా. ఈ రోజుతో నీకు నాకు సంబంధమే ఉండదు. ఎవరు రారేంటి? ఎవరు వస్తున్నట్టున్నారే? రండి రండి రండి. కమాన్, బాటిల్ తిని బాటిల్ తిని బాటిల్ తిని బాటిల్ తిని బాటిల్ తిని బాబా, డబ్బు కాదండి, బాటిల్ తినండి. మీ ఏజ్ ఎంత బ్రో? 25 years. నా ఏజ్ ఎంతో తెలుసా? 30 years. ఈ 25 yearsలో ఒక్క అమ్మాయి వదిలేస్తేనే చచ్చిపోవాలనుకుంటున్నావు. నన్ను 30 yearsలో ఎంతమంది ఎన్ని విధాలుగా వాడుకొని వదిలేశారో తెలుసా? మీరా మమ్మల్ని ఎలాగూ చావనివ్వరు. ఇక చస్తూ బతకాలి. మట్టిలో కలిసిపోదాం అనుకుంటాం, కానీ కలవలేం. కొన్ని సంవత్సరాల వరకు కుళ్ళుతూ బతకాలి. మేము ఇలా సెల్ఫిష్ కాదు కదా బ్రో. మీరంటే మమ్మల్ని వాడి పడేస్తున్నారు. దానివల్ల మిమ్మల్ని మోస్తున్న మీ మట్టికే ప్రాబ్లం. మేం మీలా కాదు. అందుకే మా ప్రాణం పోయినా మా శరీరం వేరే ప్రాణానికి ఉపయోగపడాలని ఆలోచిస్తాం. దాన్ని మీరు ఫ్యాన్సీగా రీసైక్లింగ్ అంటుంటారు. నీకేం కావాలో చెప్పు, చేసేస్తా. మరీ పెద్ద హెల్ప్ అడగలే కానీ నన్ను ఒక రీసైకిల్ డస్ట్బిన్లో డిస్పోజ్ చేశాను. జీవం ఉన్న మనుషులకి జీవితం విలువ నేర్పిస్తున్న జీవం లేని వస్తువులకు గౌరవం ఇస్తూ వాటిని సరిగ్గా డిస్పోజ్ చేయాలని మా కోరిక.